మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు తన కృప చేత మరొక దినము మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. ప్రతి హృదయ కాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారము, నరుడు ఎంతటి వాడు అనే వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజమే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారము, దేవుడు తన కనికరంను కృపను మనపై చూపించడానికి మనం ఏ పాటి వాళ్ళము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయ కాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మన ఆయుష్ కాలంలో మరొక దినాన్ని పొడిగిస్తూ రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని గణపరిచి, దేవుని మహిమపరిచి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఎవరైనా ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తే మనం కృతజ్ఞతలు తెలియజేస్తామే. ప్రతి హృదయ కాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారము, ప్రతి హృదయ కాలం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మన రాకపోకలంతా కూడా కాపాడుతూ మనల్ని మన కుటుంబంలో దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు ఇంతగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ప్రతి హృదయ కాలము దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయాన్ని ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మన దినమును ప్రారంభించినట్టయితే ఆ దినమంతా కూడా దేవాది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మన ప్రార్థన విన్నపంలో విని మనకు జవాబుని గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. హృదయ కాలం 54వ దావీదు కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. దావీదు రాసిన ఈ కీర్తనలో మరి దేవుడే సహాయకుడుగా మన దినం జీవితంలో దేవుడు మనకు తోడయుండి మనల్ని నడిపిస్తూ మనకు సహాయకుడుగా ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దావీదు ఈ కీర్తన రాస్తూ దేవునికి తన మనవులు తెలియజేస్తూ తనకున్న సమస్యలు దేవునికి తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సహాయం చేసేవాడు మన దేవుడై ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు సహాయం చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కాల్ ఫర్ గాడ్ టు ఓవర్కమ్ ఎనిమీస్. శత్రువులను జయించాలి అంటే దేవుని సన్నిధిలో మన మోకాలు వంగినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మనం శత్రువులను ఎదిరించగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. దేవుడే మనకు సహాయకుడు, మనకు సహాయం చేసేవాడు దేవుడే. 121 దావీదు కీర్తనలో ఉంటుంది కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును. భూమిని ఆకాశం సూచించిన దేవాది దేవుడే మనకు సహాయాన్ని అందిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనకు సహాయకుడుగా దేవుడు ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. యెహోవా వల్ల నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించి ఉన్నాడు. దేవుడే మనకు సహాయకుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కాల్ ఫర్ గాడ్ టు ఓవర్కమ్ ఎనిమీస్. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్ ఈవెన్ ద టైమ్స్ ఆఫ్ అట్ అండ్ బ్యాటిలర్. ఎలాంటి సమయంలోనైనా కానీ దేవుడే మనకు సహాయకుడు. దేవుడే మన ప్రార్థనను ఆలకిస్తాడు. యేసయ్యనే మనకు తోడుంటాడు. యేసయ్యనే మనల్ని విడిపిస్తాడు. యేసయ్య మన దిన జీవితం అంతటిలో కూడా ప్రతి దినము మనల్ని కాపాడుతూ, మనల్ని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, మన ఉద్యోగాలు కానీ, మన రాకపోకలు కానీ అన్నిటి విషయంలో దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 54వ కీర్తన మొదటి 3 వచనం చూసినట్టయితే, యెహోవా నామమును బట్టి రక్షించుము, యెహోవా నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరిక్రమలను బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలను చెవుబెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణమును తీయగోర్చున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకునేవారు కారు, తమ ఎదుట వారు దేవునిని ఉంచుకునేవారు కారు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే కీర్తనలు 17వ కీర్తన మొదటి 2 వచనంలో చూసినట్టయితే, యెహోవా న్యాయంను ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థన చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధిలో నుంచి నాకు తీర్పు
తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి నుంచి న్యాయము నాకు వచ్చును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రార్థన అన్నదే యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి. మన మనస్సారా ప్రార్థన చేయాలి. నోటి మాటతో ప్రార్థన చేయకూడదు, కానీ మన మనస్సు నోటిని ఏకము చేసుకొని ప్రార్థన చేయాలి. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు కదా, నా ప్రార్థన చౌయోగము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, కపటమైన పెదవుల నుంచి వచ్చినది కాదు. యథార్థతో సత్యంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం యథార్థ హృదయంతో సత్యంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ప్రార్థనకు దేవుడు మనకు జవాబుని గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే 35వ కీర్తన మనం చూసినట్టయితే 35వ కీర్తన 27, 28 వచనం చూసినట్టయితే, నా నిర్దోషం బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తమ సేవకుని క్షేమము చూచి ఆనందించుచు యెహోవాను గణపరచును గాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గురించి, నీ కీర్తన గురించి దినమెల్లా స్థలములో చేను. దేవుని సన్నిధిలో, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దినమెల్లా దేవునిని గణపరిచే బిడ్డలుగా ఉండాలి, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, మొదటి వచనంలో, యెహోవా నీ నామంని బట్టి నన్ను రక్షించుము. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం ఉన్నదే. యేసు నామంలోనే మనం రక్షించబడతాము, యేసయ్య రక్తంలోనే మనం రక్షించబడతాము, యేసయ్యనే మనల్ని రక్షిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నీ నామంని బట్టి రక్షించుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయమును తీర్చుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో, యెహోవా నీ నామంని బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయమును తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకించుము. మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడు. దావీదు ప్రార్థన ఆలకించిన దేవాది దేవుడు, దావీదు మహారాజు చేసిన విన్నపములు విన్న దేవాది దేవుడు మన విన్నపములు కూడా వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థ హృదయంతో సత్యముతో మనం జీవించినప్పుడు, మనం హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలను చెవుబెట్టుము. నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ నామమే నన్ను రక్షించుము, నీ నామం నన్ను రక్షిస్తుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు. కొన్ని సందర్భంలో శత్రువులు కానీ, మన సొంత వారే కావచ్చు, మన పక్కన ఉన్న వారే కావచ్చు, కొన్నిసార్లు మాటల చేత బాధ పెడతారు. కొన్నిసార్లు వారు మనల్ని ఎన్నో అవమానకరమైన మాటలు మన మీద మాట్లాడతారు. అందుకే అంటాడు కదా కొండ మీద ప్రసంగంలో, నా నిత్యము జనులు నిన్ను హింసించినప్పుడు, నా నిత్యము జనులు మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే అంటాడు. దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు అవమానాలు, నిందలు ఇవన్నీ వచ్చినా కానీ మనం దేవుని వైపు చూసి ఆ నిందించేవారు కానీ, ఆ మనల్ని అవమానపరిచేవారి గురించి కానీ దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దావీదు కూడా అదే పని చేస్తున్నాడు. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలవంతులు నా ప్రాణము తీయగోర్చున్నారు. వారు తమ ఎద్దట దేవుని ఉంచుకునేవారు కాదు. దేవుని సంగమం, వారు ఎలాంటి వారు ఉన్నారంటే, దేవుని సన్నిధిలో వారు దేవుని గణపరిచేవారు కాకుండా అలాంటి వారు ఉన్నారని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం కూడా మన దినమెల్లా దేవుని గణపరిచి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సన్నిధిలో మనం అందరం కూడా దేవుని గణపరచాలి. అలాగే చూసినట్టయితే 86వ కీర్తన 14వ వచనం, దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారంలో గుంపు కూడి నా ప్రాణము తీయగోర్చున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టిన వారు కారు. మరి దేవుని యొక్క బిడ్డలు కాకుండా అలాంటి వారు మరి దావీదు జీవితంలో కూడా
మరి దావీదుని బాధ పెట్టే వారిని గురించి దావీదు దేవునికి మొరపెడతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవ, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారంలో గుంపు కూడి నా ప్రాణము తీయగూర్చిన వారు నేను లక్ష్య పెట్టిన వారు కారు. అన్యులు లేదా దేవుని మాటలు విన్నా కానీ వారి జీవితాలు మార్చబడినప్పుడు వారు వారు వారి జీవితాలలో మరి ఆ మార్పు నొందకుండా వారు జీవించిన విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ అలాంటి వారు ఇతరులను బాధ పెడతా ఉంటారు, ఇతరులను గాయపరుస్తూ ఉంటారు. అందుకే దావీదు అంటా ఉన్నాడు, ఈ మాట ఏమంటున్నాడంటే, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయగోర్చున్నారు, వారు తమ ఎదట దేవుని ఉంచుకునే వారు కారు. ఇదిగో దేవుడా నాకు సహాయకుడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభుయే నా ప్రాణంను ఆదరించేవాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా. మన చుట్టూ సమస్యలు ఉండొచ్చు, మన చుట్టూ కష్టాలు ఉండొచ్చు, మన చుట్టూ సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందికరమైన సంఘటనలు ఉండొచ్చు, లేదా శరీర బలహీనతలు ఉండొచ్చు, శరీరంలో అనారోగ్యంతో ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండొచ్చు. అవన్నిట్లో కూడా దేవుని ఘనపరిచే, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. మన దేవుడే మనకు సహాయకుడుగా మనకు నిలుస్తాడు. మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవాది దేవుడు, మనకు అనుక్షణము మనల్ని కాపాడుతూ, అనుక్షణము మనల్ని దీవిస్తూ, మన రాకపోకలంతా కానీ మనము బయటికి వస్తుండగా, లోపలికి వెళ్తుండగా దేవుడు మనల్ని దీవించి మనకు దేవుడు సహాయకుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభు నా ప్రాణంను ఆదరించేవాడు. మన ప్రాణంని ఆదరించేవాడు దేవాది దేవుడే, మనల్ని బలపరిచేది దేవాది దేవుడే, మన అనారోగ్యం నుంచి మనకు విడుదలిచ్చేది దేవాది దేవుడే, మన సమస్యల నుంచి, కష్టాల నుంచి దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా. ఒక మాట చూద్దామా, యెహోషువ గ్రంథము, యెహోషువను దేవుడు బలపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, యెహోషువను దేవాది దేవుడు బలపరిచిన విధానం ఇక్కడ రాయబడింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము, నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడిచే మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. నీవు నడిచే మార్గములంతటిలో కూడా నీ దేవాది దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను నడిపించే దేవాది దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోషువను దేవుడు బలపరిచిన విధానం, నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. హృదయకాలం ఏదైనా బాధ, సమస్య నేను వేధిస్తున్నట్టయితే దేవుని వైపు చూసి ధైర్యంగా నువ్వు ఉండుమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దిగులు పడకము, జడియకము, నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుంటాడు. నిన్ను బలపరిచే దేవాది దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవాది దేవుడు, మన పక్కలో ఉండి దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభు నా ప్రాణంను ఆదరించేవాడు. దేవుడు మనకు సహాయకుడుగా ఉంటే మనం భయపడవలసిన అవసరం లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని 23వ కీర్తనలో తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనము దేవునికి గొర్రెలుగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు, దేవుని గొర్రెలుగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు కాపరిగా ఉంటాడు, నీకు సహాయకుడుగా ఉంటాడు, నిన్ను నడిపించి సరి అయిన మార్గంలో దేవుడు నేను తీసుకెళ్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. నా శత్రువులు కీడు ఆయన వారి మీదకి రప్పించును. కొన్ని సందర్భంలో మనం ఆత్మీయ జీవితంలో యథార్థంగా, సత్యంగా మనం జీవిస్తున్నప్పుడు కొంతమంది మన మీద కుట్ర చేసి, లేదా కొంతమంది మన మీద అనరాని మాటలు అంటూ మనల్ని బాధపరిచే వారి విషయంలో దేవుడు వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. తన ప్రజల దగ్గరికి, తన బిడ్డల దగ్గరికి వచ్చిన వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు అంటున్నాడు, నా శత్రువులు కీడు ఆయన వారి మీదకే రప్పించును. నా శత్రువులు చేసే కీడంతటిని కూడా తిరిగి వారి మీదకే దేవుడు వారి మీదకి రప్పిస్తాడనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీ సత్యంని బట్టి వారిని నశింపచేయము. అలాగే చూసినట్టయితే 6వ వచనం, యెహోవా నీ నామము ఉత్తమం, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవుని నామము ఉత్తమమైనదే.
దేవుని నామము అన్నిటికంటే ఘనమైనది, అన్నిటికంటే పైనున్న నామం యేసు నామము. అలాగే చూసినట్టయితే యెహోవా నామము ఉత్తమం. దేవుని నామం అన్నిటికంటే ఉత్తమమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములకు దేనిని కూడా మరవకూడదని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవునిని మహిమపరిచి, దేవుని ఘనపరిచి, మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకున్నప్పుడు నిత్యము దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే ఆపదల నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువులు గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలారా, 59వ కీర్తన 10వ వచనం చూసినట్టయితే, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునెను, నా కొరకు పోచిన వారికి సంభవించి దానిని దేవుడు నాకు చూపించును. హల్లెలూయా. దేవుడు మనకన్నీ కూడా ఆయన బిడ్డగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునెను. దేవుని యొక్క కృపలో ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని కలుసుకుంటా ఉన్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు తన కనికరాన్ని చూపించి, తన ప్రేమను చూపించి, శాశ్వతమైన కృపతో దేవుడు మనల్ని ప్రతి హృదయకాలము మనల్ని బలపరుస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కొన్ని సందర్భంలో మనకు పోచి ఉన్న అపాయాన్ని కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. అందుకే కీర్తనకారుడు దావీదు అంటా ఉన్నాడు, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునేను, నా కొరకు పోచి ఉన్న వారిని సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. కొన్ని సందర్భంలో మనం వెళ్ళే మార్గాన్ని కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. కొన్నిసార్లు ఆ మార్గాన్ని నువ్వు వెళ్ళకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఈ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, ఈ యొక్క స్థలానికి నువ్వు వెళ్ళకూడదు, ఈ స్థలంలో నువ్వు కూర్చోకూడదు, ఈ స్థలంలో నువ్వు నిల్లకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికకు లోబడి దేవుడు చూపించే మార్గంలోకి వెళ్ళాలి. దేవుని సగ్గమా దేవుని ప్రజల సామెతల గ్రంథం చూసినట్టయితే 3వ అధ్యాయం 5-6 వచనం, సమృద్ధిని ఆధారం చేసుకున్న కానీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించుమని ప్రవర్తన అంతటి ఆయన అధికారంకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణాత్మతో, మన పూర్ణ శక్తితో దేవుని వెతికినప్పుడు దేవుడు మన మార్గాలను సరళం చేస్తాడు. మనం నడిచే మార్గం అంతా కూడా దేవుడు మనకు తోడై ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభు నా ప్రాణం ఆదరించేవాడు, ఆపదల నుంచి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నదే. దేవుని యొక్క కాపుదల, దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, అన్ని విషయాలలో దావీదు దేవునికి ప్రతిదీ కూడా తెలియజేస్తూ ఉంటాడు, దేవుని ఘనపరుస్తూ ఉంటాడు, దేవుని మహిమపరుస్తూ ఉంటాడు. తన విన్నపంలో అన్నీ కూడా దేవునికి తెలియజేశాడు. కాబట్టి దావీదుకి దేవాది దేవుడు తోడై ఉంటాడు. హృదయ కలపదే దేవాది దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవాది దేవుడు మనకు కూడా తోడై ఉండే మనం చేసిన ప్రతి విజ్ఞాపనను కూడా విని మనకు జవాబు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కాల్ ఫర్ గాడ్ టు ఓవర్కమ్ ఎనిమీస్. మన శత్రువుల నుంచి మనం విజయం పొందుకోవాలంటే దేవుని వైపు మొరపెట్టినప్పుడు దేవుడు మన శత్రువుల నుంచి మనకు విజయాన్ని ఇస్తాడు. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. దేవుడే మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ హర్ట్, మనకు కొన్నిసార్లు బాధ కలిగించినప్పుడు, కొన్నిసార్లు వారు శత్రువులుగా ఉండి మనల్ని గాయపరిచినప్పుడు వారి నుంచి విడుదల అనుగ్రహించేది దేవాది దేవుడే. వారి నుంచి మనకు సాయం చేసి మనల్ని దేవుడు విడిపించి మనకు కాపుదల ఉండేది దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనల్ని విడిపిస్తాడు. శత్రువులను చూసి భయపడకండి, మన చుట్టూ ఉన్న సమస్యలను చూసి భయపడకండి. ఏదో జరిగిపోతుంది నా జీవితంలో, ఎందుకు ఇలా అవుతుందని నువ్వు ప్రశ్నించకంటే ప్రార్థన చేయడం మేలు. నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడే నీకు సహాయకుడు, దేవుడే నిన్ను విడిపిస్తాడు, దేవుడే నిన్ను కాపాడుతాడు. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా
మనల్ని విడువడు ఎడబాయుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కష్టంలో, శ్రమలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయకుడుగా ఉండి నీ కష్టంలో నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి విడిపించే దేవాది దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నా, ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభు నా ప్రాణంని ఆదరించేవాడు. హల్లెలూయా. దేవుడే మనకు సహాయకుడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆదరించేవాడు, దేవుడు మనల్ని బలపరిచేవాడు, దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవాది దేవుడు నీ పక్కన ఉండి నిన్ను బలపరిచి నేను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట తెలియజేస్తూ, దేవుని నామంని బట్టి నన్ను దేవా, నీ నామంని బట్టి నన్ను రక్షించము, నీ పరిక్రమం బట్టి నాకు న్యాయం తీర్చుము, దేవా నా ప్రార్థన ఆలకించము, నా నోటి మాటను చూపెట్టుము. దేవుడు మన మాటలను ఎప్పుడు వింటాడు అంటే మనం యథార్థంగా, సత్యంగా జీవించినప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుతున్నప్పుడు, మన హృదయం అనేది దేవుని సన్నిధిలో, దేవునికి మనము మన హృదయంలో దేవుని సన్నిధిని మనం ఆనందించినప్పుడు, దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మన విన్నపంలో ఉంటాడు. అతి కృప దేవుడు మీకు కూడా అనుగ్రహించును గాక. దేవుడే సహాయకుడు, నా ప్రాణంని ఆదరించేవాడు. హృదయ కలము అట్టి దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు సహాయకుడిగా ఉన్నాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని ధైర్యపరిచేవాడు, మనకు ముందుకు నడిపించే దేవాది దేవుడు నీ పక్కన ఉన్నాడు. కొండల తట్టు నా కనులు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడ నుంచి చూస్తుంది. భూమిని ఆకాశంను సృజించిన దేవాది దేవుడే నీకు సహాయకుడిగా ఉన్నాడు. నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మీ అందరిని కూడా విడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవ, హృదయ కలం 54వ కీర్తన ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మా శత్రువుల నుంచి మేము విజయం పొందుకోవాలి అంటే తండ్రి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు తండ్రి మా మొరలు విని మా శత్రువుల నుంచి మాకు విజయాన్ని నువ్వు అనుగ్రహిస్తావని వాక్యము ద్వారా మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇదిగో దేవుడే మాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణంని ఆదరించేవాడు అని వాక్యము ద్వారా మనల్ని ఆదరించే దేవాది దేవ, మాకు సహాయం చేసే దేవాది దేవ నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, అలాగే తండ్రి మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మా ప్రజలను దీవించండి, నాయకులకు మంచి బుద్ధి జ్ఞానంలో దయచేసి మంచి పరిపాలన అందించే జ్ఞానం వారికి దయచేయండి. అలాగే మా సేవకులను, మా సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. సువార్త సేవ చేసే సేవకులను కూడా దీవించండి, మందిరాలను దీవించండి, ఆశీర్వదించండి. నిరంకార సేవ విస్తారంగా జరగడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. ఈ రోజంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు మీకును మీ కుటుంబములకు యెహోవా సహాయకుడుగా ఉండునుగాక. మీ కుటుంబంలో అన్నింటినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి, మీరు బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్.